మిజంగ్ తుఫాన్ ప్రభావంతో అల్లూరు జిల్లా చింతపల్లిలో తీవ్ర నష్టం వాటిల్లింది. 3 రోజుల నుంచి ఆగకుండా కుండపోత వర్షం కురవడంతో ఏజెన్సీ ప్రాంతంలో చెట్లు విరిగిపోయి రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. లంబసింగి ఘాట్ రోడ్డుపై భారీ వర్షం నేలకొరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నర్సీపట్నం చింతపల్లి రహదారిలో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఇంచుమించు 62 గ్రామాల్లోనూ ఈ పంట మునిగిపోయిందండి. అవి వరి కావచ్చు, చెరుకు కావచ్చు. ఇది ఇలా ఓవరాల్‌గా అన్ని మండలాల్లో కూడా ఇలా డ్యామేజ్ జరిగిందండి. ప్రభుత్వ అధికారులు కూడా తక్షణమే వచ్చి రైతుకి తగు నష్టపరిహారం ఇప్పిస్తారని కోరుతున్నానండి. ఓవరాల్‌గా ఎన్ని చూసుకున్నా అనకాపల్లి జిల్లాలో అంతా కూడా ఇంకా ముసురు అనేది ఇంకా తగ్గలేదండి. ఫ్లడ్ రిలీఫ్ ఇవ్వలేదు. ఇంకా పడితే రైతుకి మరీ నష్టం కూడా జరుగుతుందండి. మిజంగ్ తుఫాన్ ఏజెన్సీలో ఎక్కువ ప్రభావం చూపడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తుఫాన్ వల్ల ఇంటికే పరిమితమవుతున్నారు. దానికి తోడు పలుచోట్ల చెట్లు విరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లలోనే బతుకులు వెళ్లదీస్తున్నారు. ప్రయాణికులు లేక ఆర్టీసీ బస్సులు ఖాళీగానే నడుస్తున్నాయి. నిత్యావసరాలు తెచ్చుకోవడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిరిజన రైతులు కష్టపడి పండించిన పంటంతా తుఫాన్ కారణంగా నీట మునిగింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తుఫాన్ వల్ల నష్టపోయిన పంట నష్టంపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని గిరిజనం కోరుతున్నారు.